హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. పెరటి రుచులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓకే అండి, కనకదుర్గ గారు మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? నా చేతిలో కొన్ని విత్తనాలు ఉన్నాయండి, ఏంటో మీరు చెప్పగలగాలి. విత్తనాలు. ఓకే, ఈ విత్తనాలు ఈరోజు కాయ కాదు, పండు కాదు, ఆకు కాదు, పువ్వు కాదు, విత్తనాలు. ఓకే, ఇది విత్తనాలు. ఈ విత్తనాలు చూసి మొక్క ఏంటో గెస్ చేయాలి. ఓకే ఫైన్. సో కొత్తగా ఉంది. విత్తనాలు అంటే నార్మల్ విత్తనాలు చూస్తాం కానీ ఇది డిఫరెంట్గా ఉంది. సో ఈ విత్తనాలు చూసి ఆ మొక్క ఏంటో గెస్ చేయండి. సో ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేస్తాం, ఓకేనా? అది డిఫరెంట్గా పండ్లు, చిన్నపిల్లల పళ్ళలాగా ఉండాలి. ఓకే అండి, సో గెస్ చేస్తుంటారు. మనం ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? ఓకే. సో ఇక్కడండి ఇవన్నీ ఇది రెడ్ వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ రెడ్. ఇది ముసుగు వంకాయ అండి. ఇది ముసుగు వంకాయ. ముసుగు వంకాయలు కాస్తాయి నుంచి. ఓకే, ముసుగు వంకాయ ఉందండి ఇక్కడ. కాయ అయితే నిన్నే మొన్న కోసేస్తానండి. పూత అయితే వచ్చింది కానీ ఇంకా నిలబడాలండి. ఓకే, ఇట్లా కవర్ అయిపోయి ఉంటుంది కదా వంకాయ పైన మొత్తం కాయ వచ్చేస్తుంది, తొడమ వచ్చేస్తుంది. ఇవి వచ్చి స్టార్ ఫ్రూట్ అండి. స్వీట్. ఓకే, స్టార్ ఫ్రూట్. అందులో కూడా చాలా మొక్కలు పెట్టానండి. అవును, ఒక దాంట్లో ఈ టబ్లోనే ఇన్ని మొక్కలు పెట్టాను. అలాగైతే నేను చిగురు పెట్టిందండి. ఇది ఒక్కగా ఉన్నప్పుడు వాటర్ ఎక్కువైపోయి చనిపోతానికి. అంటే వాటర్ యాపిల్ కి ఎక్కువ వాటర్ అవసరం లేదు. అంటే మనం ట్యాప్తో పోసేటప్పుడు ఎక్కువ పోసేస్తూ ఉంటాం కదండి, అలా కూడా దానికి ఏమైనా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దానికోసం అందులో దాంట్లో ఇంకా వేరే వేరే మొక్కలు సపరేట్ వేసి పెట్టానండి. ఓకే ఓకే. సో దీనివల్ల కూడా కొద్దిగా అది సర్వైవ్ అవుతుంది. సో యాక్చువల్గా మీ దగ్గర నేను చూసింది అంటే అందరూ ఒక టబ్ ఉంటే అందులో 3 మొక్కలు డైరెక్ట్గా అందులో సాయిల్లో పెట్టేస్తారు. కానీ మీరు ఒక మొక్క సాయిల్లో పెడితే మిగతా మొక్కలు ఇలా పెడితే వీటికి వేసినప్పుడు నీళ్ళు అది లాక్కుంటుందండి. దీని వేరు వ్యవస్థ కూడా అందులో కొంచెం వెళ్ళి ఇది కొంచెం మంచిగా ఉంటుంది. సో డైరెక్ట్ కాకుండా పాట్లో మిగతా 2 మొక్కలు పెడితే ఏదైతే వాటర్ పోస్తామో అది మిగతా వేరు వ్యవస్థ కూడా మంచిగా అవుతుంది. ఇది కూడా ఇది జాతికాయ జాపత్రి అండి. ఇది ఓకే లాన్ ఇది. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలుగా పెట్టుకున్నాను. ఇవి కూడా వంకాయలండి. సో ఇది ఎందులో పెట్టేశారు? ఇది కూడా డబ్బా ఖాళీగా ఉందని ఇది మంచి నుండి డబ్బాలో వేసి పెడతానండి. దాని నుంచి ఇది నీరు ఎక్కువైతే వంకాయ కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే, నీరు ఎక్కువగా ఉండకూడదు. అంతకుముందు ఇందులో తీగ పెండలం పెట్టానండి. మళ్ళీ పెట్టుకునేటప్పటికి అందాక ఇది వేసవికాలం కాస్తుందని ఇందులో పెట్టాను. గోరింటాక అయితే ఈ బార్ని పిల్లలు వచ్చి చేతులు పెడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు మనం అందరం మెహందీ పెట్టుకుంటున్నాం కదా, తలకి హెయిర్కి పెట్టుకోవడానికని ఎక్కడికైనా వెళ్తామని మొత్తం ఇవన్నీ కటింగ్స్ మళ్ళీ పెట్టేస్తా ఉంటే అలా వచ్చేస్తున్నాయండి. కటింగ్స్ పెడితే వచ్చేస్తుంది. సో ఈ కటింగ్ కూడా మీ ఫార్ములానే యూజ్ చేయాలి, అంతేనా? అంతే, మొత్తం కవర్ చేయడం. పెట్టుకుంటే కొంచెం చిగురు వచ్చాక ఇది మొండి జాతి అండి. కొంచెం మనం ఆ మొక్కల్లో ఏ మొక్కల్లో గుచ్చేస్తే వచ్చేస్తుంది. ఇది దీన్ని అంత కేరింగ్ అక్కర్లేదు, కట్ చేసి పెడితే వచ్చేస్తుంది. అంతేలేండి, ఊర్లలో కూడా బయట పెరుగుతూ ఉంటాయి కదండి. తమలపాకు అండి. ఇది తమలపాకు. ఇది బ్యాంబో. ఓకే, బ్యాంబో. ఇవన్నీ ఇంకా ఇవన్నీ గోరింటాకులే పెట్టుకున్నానండి. సో ఇక్కడ మీరు గ్రాఫ్టింగ్ చేశారన్నది ఇక్కడ ఏమైనా ఉన్నాయండి? చూపిస్తానండి. ఇది అవకాడో అండి. అవకాడో ఈ సంవత్సరం పూత వచ్చింది, వచ్చే సంవత్సరం అయితే కాస్తుంది. అదేమో సపోటా అండి, పాల సపోటా. ఓకే ఓకే. ఇవైతే వెల్వెట్ బీన్స్ అండి. ఇవి గ్రీన్ వెల్వెట్ బీన్స్. వాక్కాయలండి ఇవి. ఇది పుల్ల వాక్కాయ. ఓకే. అదేమో స్వీట్ వాక్కాయ అండి. ఓకే, వాక్కాయ. ఇప్పుడు నేను గ్రాఫ్టింగ్ చేసినవి మొక్కకే మట్టి పెట్టి చేసినవి అయితే ఈ దానిమ్మ నుంచి తీసిన మొక్కలండి. ఓకే. ఇది కూడా అలాగనే చేశానండి. ఈ దానిమ్మ కూడా మనం మొక్క నుంచే గ్రాఫ్టింగ్ చేస్తాను. సో మొక్క నుంచి డైరెక్ట్ గ్రాఫ్ట్ చేస్తాయి ఇవన్నీ. రైట్. ఇవేమో తుమ్మికూర అండి. ఇది ఇందులోనే దొండపాతలు ఇట్టానండి మళ్ళీ. ఓకే.
ఇలా. సో ఎట్లాంటి గ్రాఫ్టింగ్ అంటే మీరు ఎయిర్ గ్రాఫ్టింగ్ కూడా చేస్తారు అని అంటున్నారు. సో ఇప్పుడు ఇది ఉంది కదా నాన్న, ఇది కొంచెం ఈ కణుపు ఉంటుంది కదా, ఇది మొత్తం ఇలా పీస్ లా ఉండేది కూడా మొత్తం గీసేసి ఒక అటు ఇటు 2 అంగుళాలకి ఇలా పెట్టుకొని దీనికి మట్టి పెడతాను, పెట్టేసి మళ్ళీ కవర్ కట్టేస్తాను. ఓకే 2 months తర్వాత మనం తీసినప్పటికి ఈ మట్టి నిండా వేర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసి దాన్ని పెట్టుకుంటాం కాబట్టి ఇది వెంటనే పోత వచ్చేస్తుంది. సో మట్టి అంటే ఇప్పుడు మట్టి అంటే ఏ మట్టి పెట్టాలి? ఓన్లీ కోకోపీట్ పెట్టుకోవచ్చు, లేదంటే అందులో మనం కంపోస్ట్ కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు. అంటే మనం రెగ్యులర్ గా మొక్కలకి ఏదైతే పెడతామో అవన్నీ పెట్టుకున్నా అలా ఎయిర్ గ్రాఫ్ట్ వస్తుంది అన్నమాట. ఓకే సో చాలా అంటే కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా 1/2 inch వరకు తీయచ్చండి దాన్ని. ఇప్పుడు 2 అంగుళాల వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవచ్చండి. ఇది అంతా మొత్తం గీసేయాలండి ఇలాగా. ఓకే ఓకే లోన్కి లాన్ పీస్ లా ఉంటుంది, అది కూడా గీసేయాలి చాక్ పెట్టి. తీసేసాక మనం ఈ కణుపు దగ్గర కట్టామంటే కణుపు నుంచి మనకు మొక్కలు ఏర్లు వచ్చేస్తాయి. 2 months అయ్యేటప్పటికి మనకి అస్తమానం ఓపెన్ చేసి చూడక్కర్లా. 2 months తర్వాత కట్ చేసేసి మనం గాలి పోకుండా కవర్ కట్టేసి పైన కింద కూడా కవర్ కట్టేస్తాం. అంటే గాలి పోకుండా కడితే వస్తాయండి బయటికి అవి? ఇవి ఎందుకంటే ఇది చెట్టుకి నీరు పోస్తున్నాం కదండి, ఆల్రెడీ చెట్టు దానికి అందిస్తానే ఉంటది కదండి, అలా కూడా ఏర్లు వస్తాయి. చెట్టు నుంచి దానికి బలం అన్ని వెళ్తూ ఉంటాయి కదండి, నీళ్ళు వేయక్కర్లేదండి. అప్పుడు దీనికి ఈ లాన్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ మనం ఓపెన్ చేసాం కాబట్టి అక్కడ వేర్లు రావడానికి. ఇవి క్యారెట్ కలర్ చిలకడ దుంపలండి. మనము అలా పెట్టుకున్నప్పుడు క్యారెట్ కలర్లోనే ఉంటుంది ఆ దుంప, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది పొనగంట అండి, ఇది మెంటు, అది మన పుదీనా అండి. ఇది మెడికల్గా ఉంటుంది, చాలా స్మెల్ చాలా ఘాట్ ఉంటుంది అండి. ఇది రెగ్యులర్ కంటే ఎక్కువగా వేసుకోలేము, ఆకులు తక్కువ వేసుకోవాలండి. మన మార్కెట్లో దొరికే దానికంటే దీనికి విత్తనాలు కూడా వస్తాయండి, పొత్తులేసి పువ్వులు వచ్చాయి. ఆకు కూడా డిఫరెంట్ గా ఉంది మార్కెట్ దానికంటే కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఆకు కూడా. ఇది కొంచెం 2 ఆకులు వేసుకొని డెకాషన్ పెట్టుకుంటే కూడా మనకు చాలా రిలీఫ్ ఉంటుంది. ఇంకా ఇవేమో వంగ మొక్కలు, ఇందులోనే జామ మొక్కలు పెట్టానండి. ఇందులోనే వంగ మొక్కలు ఒక 2 పెట్టాను, ఇందులోనే జామ మొక్కలు పెట్టాను. ఇందులో కూడా వంగ మొక్కలు పెట్టానండి. ఇదిగోండి ఇందులో వంగ మొక్కలు జామ పెట్టాను. అదేమో చిలకడ దుంపలో పర్పుల్ అండి. ఓకే పర్పుల్ చిలకడ దుంప. ఇవి చెంబేలి అండి, ఇది చెంబేలి. ఓకే ఏంటి పూల మొక్క అండి? పూల మొక్కనండి. ఇవ్వండి తెల్లగా పోస్తే చాలా స్మెల్ ఉంటుందండి. ఇదంతా పైకి వచ్చేటికి గార్డెన్లోకి వచ్చేటికి ఇదంతా సెంట్ స్మెల్ లా ఉంటుందండి. ఎట్లా ఇది కూడా మొక్కతో? ఇది మొక్క స్టెమ్తో పెంచవచ్చు, మేము మొక్క అయితే తెప్పించాను, తీసుకొచ్చాక వేసామండి. ఇది పారిజాతం అండి, లోన పారిజాతం. ఇవి శంఖం పువ్వులు 5-6 రకాలు వేసానండి ఒకటే దాంట్లో. శంఖ పూలు అంటే మాక్సిమం జనాలకు గుర్తుంటది. బ్లూ అండి, ఇందులో పింక్ ఉంది, సింగిల్ పింక్ ఉంది, డబుల్ వైట్ ఉంది, వైట్ ఉంది, ఇంకా అన్ని కలర్స్ వేసానండి ఒకటే దాంట్లో. ఇప్పుడు కొంచెం ఇవ్వండి ఇవన్నీ విత్తనాలు ఇవే ఆటలువే. ఇవి మందారాలండి, ఇవి మామూలు కలబంద పెట్టుకున్నా. ఇది విష్ణుక్రాంతి అండి, ఇది మన వినాయకుడు పత్రిలో ఇది ఒక రకం అండి. ఇది హెల్త్ దురదలు అయి ఉంటాయి కదండి, కొంచెం ఎలర్జీస్ అయి ఉంటే ఇవి నూరి పెట్టినప్పుడు చాలా క్యూర్ అయిపోతుంది ఈ ఆకులు. విష్ణుక్రాంతి ఇది షుగర్ కూడా ఇవి ఆకులు లీవ్స్ కాసుకొని తాగుతారు. అయితే ఇవి ఎక్కువగా చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుందండి. ఓకే అది మందారండి, మామూలు ఒక రకమైన. దాంట్లోనే 2 పెట్టారు? అందులో కూడా 2 అండి. అంటే నాకున్న ప్లేస్ తక్కువ అండి, ఆశ చూస్తే చాలా ఉంది, అందుకని అన్ని 2-3 ఒక్కో దాంట్లో తప్పదు. మీ ఆశ చూస్తే ఎక్కువ ఉంది అంటే తప్పేం లేదండి, ఇందులో ఆశపడడం తప్పే లేదని నా ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే ఇది మామూలు సింగిల్ మందార. ఇవన్నీ డిసెంబరాలండి. 2 మందారాలు ఒకటే మందార అండి? ఇది ఒకటే మందారండి. ఇందులో మళ్ళీ కృష్ణ బంతి పువ్వులు వేసానండి, కారపు బంతి. ఈ లోన్కి వచ్చి ఇవి సెంటు మల్లి అండి. ఇక్కడ గులాబీలు, ఇవాళ గులాబీలు అండి. గులాబీలు ఏంటి మొత్తం ప్రూనింగ్ చేస్తారేంటి? చేసినాయండి, ఎందుకంటే మళ్ళీ వేసవికాలం కదా ఆకులు ఖరాబ్ అవుతున్నాయని చేస్తాను. ఓకే ప్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేస్తాయండి, వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా మొగ్గలు. ప్రూనింగ్ అనేది ఎప్పుడు చేయాలండి? అంటే పర్టికులర్ గా ఈ టైంలో చేయాలని ఉంటుందా, ఈ సీజన్ లో చేయాలని? సీజన్ అని కానీ పూత అయిపోగానే, పూత అయిపోయిన దగ్గర కట్ చేస్తేనే మళ్ళీ మనకి పక్క నుంచి కొమ్మలు వస్తాయండి.
ఓకే గులాబీని. ఓకే, క్రాప్ అయిపోయాక పూత అయిపోతుంది కదండి. ఇప్పుడు ఇక్కడ పూస్తుందండి, ఇక్కడ అయిపోయింది అనుకోండి, ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ మనకు కొత్త కొమ్మలు వస్తాయండి. అదే అలా వదిలేస్తే కాయ గింజలాగా అయిపోయి, అది కూడా విత్తనం అంటున్నారు, నేనైతే ట్రై చేయలేదండి. ఇంకా విత్తనం కింద కాయలాగా వస్తుందండి. ఓకే ఓకే. ఇక్కడ ఇవన్నీ ఇంకా గులాబీలండి. ఇవి లోన పసుపు మొక్కలండి, అది చెప్పాను కదండి, చిన్న చిన్నవి వదిలేస్తే ఇంకా అలా వచ్చేసినాయండి ఆ పసుపు మొక్కలన్నీ. ఇవి గన్నేరు పువ్వులు అయ్యాయండి. ఇది మళ్ళీ వావులేనండి. పత్తి వేసానండి, పత్తి గింజలో. ఇది అప్పుడే నాకు ఒక బాటిల్కి దూది ఇచ్చిందండి. ఇక్కడ మన తెలంగాణ పత్తేనండి, అది చాలా బాగుంటుంది, ఎంత కాయ వస్తుంది. ఇదిగోండి లోన కాయలు అవి అలా ఉన్నాయి కాయలు. ఓకే, ఎప్పటికప్పుడు తయారయ్యాక తీసుకుంటాను. ఇంకా అన్ని ఫుల్ ఇట్లా పగిలిపోయాక బాగా వికసించాక తీస్తేనే మనకు దూది నేచురల్ డైరెక్ట్ అంటే పత్తి ఇలా పగులుద్దండి మంచిగా. 4 పక్కల నుంచి దూది ఇలా వస్తుంది, అప్పుడు తీస్తానండి. నీళ్ళు వేయక ముందే తీస్తాం, మళ్ళీ తడిచిపోతాను. తీసేసి మళ్ళీ డైరెక్ట్ గింజల నుంచి కూడా సపరేట్ చేసేస్తాను. ఆ గింజకు పురుగు పడుతుంది, అందుకని ఆ గింజల నుంచి తీసేసి ఒక బాటిల్ పెట్టుకుంటానండి. ఎందుకంటే గింజలు ఉంటాయి కదా, అవి తీసేసి అవి మన పిల్లలకి బయట నుంచి తెచ్చిన దూది కాకుండా ఈ శీతాకాలం గాలి వెళ్ళకుండా ఉండాలంటే ఈ దూది నేచురల్ గా ఉంటుందని వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు మరి పత్తి పెట్టాలంటే ఆ గింజలు పెడితే వస్తుందండి? ఆ గింజలు వేస్తే వచ్చేస్తుందండి. నేను ఒక రోడ్డు పక్క నుంచి ఒక చెట్టును చూసి తెచ్చుకొని గింజలు వేసానండి. ఒక కాయ తెచ్చుకొని అందులో వేసాను. ఇప్పుడు 1 year అవుతుంది. ఇంకా ఇప్పటి వరకు మొక్క అయితే కాస్తానే ఉందండి. పువ్వులు కూడా మందార పువ్వుల్లో చాలా అందంగా ఉంటాయండి, పత్తి పువ్వులు ఎల్లో కాకుండా. సో మాక్సిమం మీ దగ్గర ఏం చూసినా విత్తనంతో 99% విత్తనమే. సో అలాగే అండి, ఈ ఎండాకాలము చెట్లకి వాటర్ ఎలా ఇవ్వాలండి? మనం ఈవినింగ్ ఇస్తే ఎక్కువగా పురుగు శాతం వచ్చేస్తుందండి, అందుకని ఉదయాన్నే ఇస్తానండి. ఇంకా ఈవినింగ్ అసలు వాటర్ వేయను. ఏదైనా ఒళ్ళిపోయే మొక్కలు రోజు నేను వచ్చేటప్పుడు ఒళ్ళిపోద్ది రొద్దుడికైనా తెలుస్తాయి చూసారా, వాటికి మట్టుకు కొన్నిటికి ఇస్తాను, అన్నిటికి ఇవ్వనండి. సాయంత్రం అసలు వాటర్ వేయనండి, బాగా ఒళ్ళిపోయే మొక్కలకి వేస్తాను. సాయంత్రం వేసినప్పుడు మనకి చీమలు చల్లదనానికి వెళ్ళి మిల్లీ బాక్స్ పట్టినవండి, ఇంకా వేరే పురుగులు ఎంటర్ అవ్వాలంటే సాయంత్రం వాటరింగ్కి వచ్చేస్తాయండి ఆ చల్లదనానికి. అందుకే మార్నింగే ఇచ్చుకుంటానండి. ఇంకా గ్రీన్ అట్లో మన స్టిక్స్ వస్తున్నాయి కదండి, అవి కడతాను జిగురట్లో, ఎక్కడికక్కడ దోమలు అంటుకోవడానికి. ఓకే. సో అలాగే మరి ఇప్పుడు సమ్మర్లో అంటే ఈవినింగ్ టైం అవి వచ్చేస్తాయి కాబట్టి ఇవ్వరు. అదే వర్షాకాలం అయితే ఏ సీజన్ అయినా సరే మనం ప్రొద్దుటిచ్చినప్పుడు మొక్కలకు పురుగులు తక్కువ ఉంటాయండి. ప్రొద్దుటిచ్చినప్పుడు మనం 10 లోపల ఇచ్చేస్తే వీటికి హ్యాపీగా ఉంటాయండి. మనం మధ్యాహ్నం అలా ఇచ్చినప్పుడు నీళ్లు వేడి ఉంటాయి, మళ్ళీ మొక్కలో నీళ్లు కూడా వేడెక్కిపోయి మొక్క శీతాకాలమైన ఏ కాలమైనా పొద్దున్న ఇచ్చినప్పుడు నేను పురుగు శాతం తక్కువ చూస్తానండి. మార్నింగ్ ఇచ్చుకుంటే బెస్ట్. ఇచ్చుకుంటే మనకి ఇంకా సాయంత్రం మనకి ఏమైనా మొక్క డ్యామేజ్ అవుద్ది, రేపు పొద్దున కొళ్ళిపోద్ది, ఇది కుండి చిన్నది అనుకున్నప్పుడు వాటికి సపరేట్ వేస్తానండి. కొంచెం చూసుకొని వేస్తాను, మాయిశ్చర్ ఉందా లేదా చూసుకొని వేస్తాను. ఇవన్నీ ఇంకా మందారాలండి. ఇవి మామూలుగా ఇవి డైలీ పోస్తాయండి. ఇవి అయితే చాలా అందంగా ఉంటుంది గార్డెన్. ఇవి సీజన్ లేదండి, రోజు ఇంకా అలా పోస్తానే ఉంటాయి ఇవి. ఇంక ఇవన్నీ మందారలేనండి. సో మందారాలు చాలా రకాలు ఉన్నాయి. అదేమో నిమ్మగడ్డ అండి ఆ చివరి. ఇంకా అవన్నీ లిల్లీలండి, అవి కనకాంబరాలండి. సో అలాగే అండి ఇంకో విషయం, యాక్చువల్గా ఎప్పుడన్నా మనము ఒక కుండీ ఉంది, దాన్ని రీపోర్ట్ చేసుకోవాలంటే ఏ టైంలో రీపోర్ట్ చేసుకోవాలి? సాయంత్రం పూటే మనం చేసుకుంటే ప్రొద్దుడికి ఆ మట్టిలోంచి కొంచెం మొక్క నాణ్యతగా ఉంటుంది. ప్రొద్దుటే చేస్తాం అనుకోండి, ఈ ఎండకి కొంచెం ఒళ్ళిపోయినట్టు అయిపోతుంది, కొంచెం కంగారు వస్తుంది. అంటే బ్రతుకుద్ది కానీ మనం ఒళ్ళిపోయినట్టు అయిపోయినప్పుడు మనకు కొంచెం కంగారు వస్తుంది. ఈవినింగ్ పూట కరెక్టే మీరు అంటే. కాకపోతే అంటే ఒక మొక్క, ఇప్పుడు గులాబీ మొక్క పెట్టాము, ఒక గులాబీ మొక్క అది పెట్టి ఒక 6 నెలలు అయింది. సో 6 నెలల్లో దాన్ని రిపోర్ట్ చేసుకోవాలా? ఏ సిచ్యువేషన్లో మనం దాన్ని రిపోర్ట్ చేసుకోవాలి? మట్టి గట్టిగా అయిపోయింది అనుకున్నప్పుడే చేసుకోవాలండి, లేకపోతే అక్కర్లేదు. నేను 2 years నుంచి కూడా నా దగ్గర ఉన్నాయండి, రిపోర్ట్ చేయలేదు. ఓకే, అంటే మీరు ఆ సాయిల్ గట్టిగా అవ్వలేదు. సో సాయిల్ గట్టిగా అవుతే చేయాల్సిన ప్రాసెస్ అండి, ఇందాక పాలు చెప్పాను కదా, అవి వేస్తాను కంపల్సరీ. లేకపోతే ఇలా గొల్ల చేసి మళ్ళీ నేను ఓన్లీ ఆవులది కంపోస్ట్ తెచ్చుకొని అది వేస్తాను. ఆవులు కంపోస్ట్ చేసి గుల్లగుల్లగా అయిపోతుంది. రైట్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేస్తాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఈ విత్తనాలు చూపించాము, విత్తనాలు చూపించి ఈ మొక్క ఏంటో గెస్ చేయండి అన్నాము.
సో ఆన్సర్ చెప్తారండి? ఓకేనండి. ఇది వైజయంతి పూసలండి. వైజయంతి పూసలండి. ఇవి చెట్టుకి ఇలా కాస్తాయి. వీళ్ళు లోన మనం దండ కట్టుకోవడానికి లోన్ ఇది దారంలా ఉంటుంది, ఇది కొంచెం కాడ ఉంటుంది, తీసేస్తే మనకు హోల్ వస్తుందండి. ఓకే, దీనికి వస్తుంది హోల్. ఇది సూది దారం పట్టుకొని మన చేతికి. సో ఇది 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 ఉంటుంది. ఓకే, అవి చాలా ఇది ఉంది, లైట్ వెయిట్ ఉంది. సో ఇది తీసేయాలమ్మా? తీసేయాలి. ఇలా వస్తే హోల్ వస్తుంది. ఇంకా మనం హోల్ పెట్టక్కర్లేదు దానికి. సో ఇలా ఇందులో నుంచి ఇది వచ్చేస్తే వైర్ పెట్టి గుచ్చుకొని చేతికి బ్రాస్లైట్ లా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది బీపీ నార్మల్ ఉంటది. ఇది వచ్చేసినాక దీంట్లో మనము వైర్ పెడితే చక్కగా దండ అవుతుంది. ఒక 100 పూసలు అయితే మన మెళ్ళకు కూడా దండ అవుతుంది. సో మొక్క చూపించాలి కదా? మొక్క చూపించాలి. ఓకే, ఈ విత్తనాలు వేసిన 3 months కానీ మనకు మొక్క రాలేదు. 3 monthsకి. సో వైజయంతి మాల ఇదే మొక్క. సో ఇవి ఎలా అమ్మా? అంటే ఇవి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, కాకపోతే మార్కెట్లో దొరుకుతాయి. మార్కెట్లో దొరుకుతాయండి, అమ్ముతారు. మామూలుగా మనకు వేసుకోవడానికని పూజలు కానీ వాటికి కానీ అమ్ముతారు, కొంటాము. కాకపోతే నేను పచ్చివే కొని తీగానే తెప్పించుకున్నానండి ఇవి. అయితే వేసాక 2 monthsకి మనకి చిన్నగా మొలకలు తొందరగా. ఎక్కడ వస్తుంది ఇప్పుడు? ఇందులోంచి ఒక పొత్తులాగా వచ్చి మళ్ళీ ఈ పక్క కణుపుల నుంచి కూడా వస్తాయండి. వస్తాయి, వచ్చి కాయలు కాస్తాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాయ ఉంటది. ఇప్పుడు మనం అవి తయారయ్యాక కొన్ని బ్లాక్ కలర్ వస్తాయి, కొన్ని డార్క్ కలర్ లో ఉంటాయి. అయితే మనం బాగా తయారయ్యాక తీసుకొని మనం తయారు చేసుకోవాలి. దండ వేసుకోవాలన్నా మనం దేవునికి కూడా మాలలు కట్టేస్తారు. ఓకే, సో వైజయంతి మాల. ఎస్, వైజయంతి మాల హీరోయిన్ ఉంటారు, వైజయంతి మాల. సో ఓకే అండి, సూపర్. సో అలాగే ఇది రెడీగా గిఫ్ట్ చేసి పెట్టినట్టున్నారు ఎవరికి ఇవ్వడానికి? అండి, భాస్కర్ గారు నాకు చాలా ఒక కొడుకు లెక్కనండి. ఇంకా నాకు ఆయనకి ఇవ్వాలని చూతండి. ఓకే, సో ఇది మీ మనవరాలు. ఓకే, దానా నువ్వు కూడా కలిసి ఇవ్వండి. ఇద్దరు కలిసి భాస్కర్ గారికి ఇవ్వాలి. పట్టుకోండి. ఓకే, ఫైన్. సో నువ్వేం చేస్తావు ఇక్కడ? అంటే మీ నానమ్మ, రైట్? నానమ్మ మొత్తం ఇంత మొక్కలు మంచిగా చూస్తున్నారు కదా, నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తావు? నువ్వు కూడా వస్తావు పైకి? అప్పుడప్పుడే రావాలి, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లీస్ట్ అప్పుడప్పుడు ఫ్రూట్ మొక్కలు ఏదైనా కట్ చేసుకొని తినడానికన్నా వస్తావా లేదా? అదే చేయాలి, నువ్వు ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఫ్రూట్స్ వచ్చినప్పుడు హ్యాపీగా తినాలి. సరే, నీ పేరు? అభిషేక్. ఓకే, అభిషేక్ నువ్వేం చేస్తావు ఇక్కడ? నేను ఇక్కడ చూసి మొక్కల్ని చూస్తా, నేచర్ని ఫీల్ చేస్తాను. అది స్మెల్ అంతా ఇలా మెడిసినల్ వాల్యూస్ ఉంటుంది. ఇంకా ఈ మొక్కలన్నీ చూసుకొని నేర్చుకుంటాను ఎట్లా మనం ప్లాంట్ ఎట్లా పెట్టాలి మొక్క అనేదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కూడా అందరూ మీ మిద్దెతోటని మాకు పరిచయం చేసినందుకు, అలాగే భాస్కర్రావు గారికి ఆయన ఫేవరెట్ మొక్కని మీరు ఆయనకి గిఫ్ట్ చేశారు మీ మనవల తరఫు నుంచి. ఆయన కూడా చాలా హ్యాపీ. సో ఇలానే మీరు మొక్కలందరికీ ఇలా చక్కగా మీరు గిఫ్ట్ చేస్తూ ఉండాలి. అన్ని మిద్దె తోటలన్నీ కూడా కలకలలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.